పోలీస్ స్టేషన్లు శాంతికి, భరోసాకు చిహ్నాలుగా ఉండాలి. పోలీస్ స్టేషన్లు చూడగానే ప్రజల్లో భద్రతా భావన, నిశ్చింత కలగాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర పోలీసులకు చక్కని పేరుంది. దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పోలీస్ స్టేషన్కు వచ్చే వారి పట్ల, ముఖ్యంగా మహిళలు, బడుగు బలహీన వర్గాలు, వృద్ధుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అంతేకాక నేరాల అదుపుపై నిర్లక్ష్యం చేయరాదు. పోలీసుల వద్ద సత్వర న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశిస్తారు. వారి ఆశలను వమ్ము చేయకుండా విధులు నిర్వహించాలి. మహిళ అవనిలో సగం, ఆకాశంలో సగం. సాంకేతికంగా, విప్లవాత్మకంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో మహిళ కాలిడని రంగం లేదు, మహిళ ఎక్కని వేదిక లేదు. వంటింటి కుందేలుగా అభివర్ణించబడిన ఒకనాటి భారతీయ మహిళ నేడు పురుషాధిక్యతను సవాలు చేస్తూ అన్ని రంగాలలో పురుషులకు ధీటుగా సత్తా చాటుతూ సాధికారిత వైపు చేతులు చాస్తూ తరతరాల కట్టుబాట్ల సంఖ్యలను ఛేదించుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తును లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంది. విశ్వ క్రీడావణిలో మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన, అంతరిక్షంలో పరిశోధనలతో ప్రపంచానికి సందేశాన్నిచ్చిన, శతాధిక కోట్ల ప్రజలకు రాష్ట్రపతిగా పరిపాలనను అందించిన, రాజకీయ చతురతతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన, రాజకీయ ప్రతినిధులకు అధ్యక్షురాలిగా చట్టసభలను నిర్వహించిన భారతీయ మహిళ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అంతులేని తపన కనబరుస్తున్నదనడంలో ఎటువంటి వివాదము లేదు. మనందరికీ తిండి పెట్టే వ్యవసాయ రంగంలో పురుషుల కన్నా మహిళల పాత్ర ఎక్కువ. ఇదే కాక వివిధ ఫ్యాక్టరీల్లో కార్మికులుగా, అంతేకాక ప్రజాప్రతినిధులుగా ప్రజల నుండి ఎన్నికై సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి అత్యంత ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఇండ్లలో కూతురిగా, చెల్లిగా, అక్కగా, తల్లిగా, భార్యగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో స్త్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత రోజుల్లో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్నేహం, ప్రేమ పేరిట ఆడపిల్లలను, స్త్రీలను లొంగదీసుకుని తర్వాత బ్లాక్మెయిల్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు, వారి ప్రాణాలను హరిస్తున్నారు. మొన్నటి నిర్భయా స్థితి, నిన్నటి గుడియా స్థితి, నేడు ఆ పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు. ఇలాంటి దుస్థితి నుండి సమాజాన్ని కాపాడుకోవాలి. మహిళలపై అఘాయిత్యాలు జరగడానికి కారణాలను మనం విశ్లేషించుకుంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, విదేశీ సంస్కృతిలో పడి యువత దారి తప్పడం, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు, సినిమాల్లో, టీవీల్లో మితిమీరుతున్న అశ్లీలం, మహిళను వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు, చదువుకునే వయసులోనే చదువుపై కాకుండా వేరే ప్రలోభాలకు లోను కావటం, ముఖ్యంగా ఆడపిల్లలు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పే మోసగాళ్ల బారిన పడటం. ఏదైనా మహిళపై ఒక సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ ఇండ్ల నుండి బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కానీ మనమందరం ఒకటి ఆలోచించాలి. మన ఇండ్లలో పిల్లలను పెంచేటప్పుడు చిన్నప్పటి నుండే ఆడపిల్లలను గౌరవించటం, మహిళలతో మర్యాదగా ఉండటం, సభ్యత సంస్కారాలను నేర్పించుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కదా. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం ఉంది. మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలను నివారించటానికి, నేరస్తులను కఠినంగా శిక్షించటానికి, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా చూడటానికి భారత ప్రభుత్వం 2013 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ నుండి నిర్భయా చట్టంను అమల్లోకి తీసుకువచ్చింది. ఆడపిల్లలు ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ నుండి ఎటువంటి సహాయం కావాలన్నా డైల్ 100 నెంబర్కి కాల్ చేయండి. పోలీస్ సత్వరమే మీ ముందుంటారు, మీకు సహాయం చేస్తారు.
ఉద్దేశ్యపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరచడం నేరం. ఐపీసీ సెక్షన్ 326A ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా విధించబడతాయి. ఉద్దేశ్యపూర్వకంగా యాసిడ్ విసిరే ప్రయత్నం చేసిన నేరం. ఐపీసీ సెక్షన్ 326B ప్రకారం 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. స్త్రీతత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా దౌర్జన్యం లేదా బలప్రయోగం చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాలు చూపించడం నేరం. ఐపీసీ సెక్షన్ 354A ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. దౌర్జన్యం లేదా బలప్రయోగం చేయడం లేదా ప్రోత్సహించడం ద్వారా వివస్త్రను చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 354B ప్రకారం 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. స్త్రీల శృంగార భాగాలను రహస్యంగా చూడడం, ఫోటోలు తీయడం నేరం. ఐపీసీ సెక్షన్ 354C ప్రకారం 1 సంవత్సరం నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. దురుద్దేశ్యంతో స్త్రీని భౌతికంగా గాని ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా గాని పదే పదే వెంబడించడం నేరం. ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. అక్రమ రవాణా ద్వారా వ్యభిచారం నేరం. ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. ఒకరికంటే ఎక్కువ మందిని అక్రమ రవాణా చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా విధించబడతాయి. మైనర్ను అక్రమ రవాణా చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం జీవిత ఖైదు మరియు జరిమానా విధించబడతాయి. ఒకరికంటే ఎక్కువ మంది మైనర్లను అక్రమ రవాణా చేయడం నేరం. ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం 14 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా విధించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగి లేదా పోలీస్ ఆఫీసర్ అక్రమ రవాణాకు పాల్పడడం నేరం. ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం మరణించే వరకు జీవిత ఖైదు మరియు జరిమానా విధించబడతాయి. అక్రమ రవాణా కాబడిన మైనర్ పిల్లల్ని, వ్యక్తుల్ని వ్యభిచారం వగైరాలోకి దింపడం నేరం. ఐపీసీ సెక్షన్ 370A ప్రకారం 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. అత్యాచారం నేరం. ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం 7 సంవత్సరాలకు తగ్గకుండా కఠిన జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు మరియు జరిమానా విధించబడతాయి. అత్యాచారం వలన చనిపోయినట్లయితే లేదా గాయపరిచిన కారణంగా చనిపోయినట్లయితే ఐపీసీ సెక్షన్ 376A ప్రకారం 20 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష లేదా మరణించే వరకు జీవిత ఖైదు. న్యాయబద్ధంగా విడిపోయి వేరుగా జీవిస్తున్న భార్యను బలాత్కరించడం నేరం. ఐపీసీ సెక్షన్ 376B ప్రకారం
2 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి. అధికారాన్ని ఉపయోగించి స్త్రీలతో సంపర్కించుట లేదా లొంగదీసుకొనుట నేరం. ఐపీసీ సెక్షన్ 376C ప్రకారం 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కఠిన కారాగారం మరియు జరిమానా విధించబడతాయి. స్త్రీని ఒకరికంటే ఎక్కువ మంది బలాత్కరించుట గ్యాంగ్ రేప్ నేరం. ఐపీసీ సెక్షన్ 376D ప్రకారం 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష లేదా మరణించే వరకు జీవిత ఖైదు విధించబడుతుంది. స్త్రీని 1 కంటే ఎక్కువ సార్లు బలాత్కరించడం నేరం. ఐపీసీ సెక్షన్ 376E ప్రకారం మరణించే వరకు జీవిత ఖైదు విధించబడుతుంది. స్త్రీలను అల్లరిపెట్టి అవమానించడం నేరం. ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడతాయి.